నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ ఎలక్షన్ సమాజం. ఇక మన్సూరాబాద్లో ఉన్నటువంటి స్పందన పాలాది పరమేశ్వర వృద్ధాశ్రమం అయితే ఉన్నాం. ప్రస్తుతం ఫౌండర్ ట్రస్ట్ సభ్యులుగా అలాగే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి చెన్నా నరేందర్ గారు అయితే మనతో ఉన్నారు. ఈ వృద్ధాశ్రమం యొక్క వివరాలు అలాగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృద్ధాశ్రమము పెట్టి సుమారు 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినాము. ఇది ఇప్పటికీ 26 సంవత్సరాలు నిరాఘాటంగా నడుస్తుంది. ఇందులో అనాథ వృద్ధులు 50 మంది ఉన్నారు. అయితే ఇది పాలాది పరమేశ్వర్ గారు ఈ యొక్క ల్యాండ్ భూమిని 500 గదాల స్థలాన్ని దానము, దీని వాల్యూ 5 కోట్లు ఉంటుంది. ఈ భూమిని దానం ఇచ్చిండ్రు. ఆ యొక్క భూమిలోనే మేము ఇందులో 50 గదులు కట్టి మొత్తము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 5 స్టార్ హోటల్ లెక్క మెయింటైన్ చేస్తున్నాము. మంచి రూములు, గదులు, మంచాలు, మంచి మంచి సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసి మంచి ఆహారం. ఒక్కరికి రోజు పొద్దున మార్నింగ్ టీ 8 గంటలకు టీ ఇస్తాం. ఆ టీ కూడా ఎంత బాగుంటుందంటే ఆ టీ పౌడరు హల్ఫా హోటల్, సికింద్రాబాద్ హల్ఫా హోటల్ నుంచి అక్కడికి తెప్పిస్తాము. ఎక్కడ మేము ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ కాము. 9 గంటలకు 10 గంటలకు మధ్యలో వాళ్ళకు టిఫిన్ ఏర్పాటు చేస్తాం. టిఫిన్ కూడా ఎంత బాగా చేస్తామంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ఒకరోజు మైసూరు బజ్జీ, రోజు ఒక వెరైటీ మంచి ఫుడ్. మన ఇంట్లో కూడా అటువంటి ఫుడ్ దొరకది. అటువంటి ఫుడ్ ఏర్పాటు చేస్తాము. మధ్యాహ్నం 1:30 కరెక్ట్గా 1:30కి లంచ్ ఏర్పాటు చేస్తాం. అప్పుడు వాళ్ళకు మంచి ఒక పప్పు, ఒక కర్రీ, ఒక సాంబారు, ఒక మజ్జిగ, మంచి మంచి వేడి వేడి అన్నము, ఒక పచ్చడి, ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి భోజనము. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు టీ, మళ్ళీ రాత్రి 8 గంటలకు వాళ్ళకు మళ్ళీ భోజనం. ఆ భోజనం కూడా చాలా ఫ్రెష్గా బాగా పెడతాము. ఎక్కడ కూడా వాళ్ళను కాంప్రమైజ్ కాము. వాళ్ళను మా యొక్క తల్లిదండ్రుల లెక్క మేము వాళ్ళని కడుపులో పెట్టుకొని దాచుకొని చూసుకుంటున్నాము. అందుకోసానికి ఈ ఉద్దాసనం ఈ విధంగా బాగా ఉంది. వాళ్ళందరూ ఆయురారోగ్యాలతోటి ఆనందంగా, ఎవరికి కూడా ఏ బాధలు లేకుండా ఇక్కడ వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఇట్లే జీవించాలి. అందుకోసానికి మాకు భగవంతుడు ఈ విధంగా మాకు ఈ యొక్క బలాన్ని ఇచ్చిండు. మాకు ఈ విధంగా నడిపిస్తున్నాం. 2000 ఇయర్లో మా దగ్గర డబ్బులు లేకుండే, 3 లక్షల రూపాయలు ఉండే. ఆ 3 లక్షల రూపాయలతోటి మాకు ఒక 6 గదులు నిర్మాణం చేసి రేకుల రూములు కట్టి ఆ రోజులలో మేము ఇది స్టార్ట్ చేసినాము. అయితే ఆ రోజులలో మాకు ఇది స్టార్ట్ చేసినాం, కానీ దీన్ని మెయింటైన్ చేయాలంటే ప్రతి నెల డబ్బులు కావాలి కదా. అయితే డబ్బులు కావాలంటే ఏం చేయాలి అని మేము బాగా ఆలోచించి అప్పుడు ఒక 1,00,000 రూపాయల చీటీ, అంటే మనకు 5,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఆ 5,000తోటి 1,00,000 రూపాయల చీటీ స్టార్ట్ చేసి ఆ 5,000తోటి వాళ్ళకు ఆ 20 మందికి భోజనాలు సమకూర్చినాము. ఆ రోజులలో 5,000 రూపాయలు సరిపోయినాయి. ఎందుకంటే ఆ రోజులలో బాగా అన్ని రేట్లు తక్కువ కాబట్టి ఆ 5,000తోటి స్టార్ట్ అయింది. రాను రాను 5,000, 1,00,000 రూపాయలు పోయి మళ్ళీ 5 లక్షల చీటీ, 5 లక్షల చీటీ పోయి ఇప్పుడు 10 లక్షల రూపాయల చీటీ చేస్తే మాకు మొత్తం నెలకు ఒక 90,000 రూపాయలు చీటీల రూపంలో మాకు వస్తుంది. మిగతా 20-30 వేలు ఆ యొక్క లాభాలు, అది డొనేషన్స్ కానీ లేకపోతే వేరే మేము ప్రతిరోజు ఎవరైనా ఇట్లే వాళ్ళు బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, లేకపోతే వాళ్ళు తల్లిదండ్రుల యొక్క స్మారకార్థం ఏమైనా చేసుకుంటే 5,000 రూపాయలు ఇస్తారు. ఆ 5,000 రూపాయలతోటి వాళ్ళకు ఆ రోజు భోజనం పెడతాము. ఆ విధంగా కూడా మాకు కొద్దిగా డబ్బు వస్తుంది. దాంతో మంచిగా ఆనందంగా ఇది ఏమి ప్రాబ్లం లేకుండా, ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా ఇది రన్ అయ్యి 2000 ఇయర్లో స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ 26 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పెంచినాము. ఇప్పుడు 50 మంది ఉన్నారు. ఇంకా 50 మందికి కూడా మనం అకామిడేషన్ ఇవ్వచ్చు, కానీ ఇక మనము ఫైనాన్స్ ప్రాబ్లము, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనము కొత్త వాళ్ళని ఇంకా తీసుకుంటలేము. ఇప్పుడైతే బాగా ఆనందంగా బాగా రన్ అవుతుంది. ఇంకోటి ఈ యొక్క ఓల్డేజ్ హోమ్కు మనకు బెస్ట్ ఓల్డేజ్ అవార్డు కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఒక 3 సంవత్సరాలు మనకి అవార్డులు వచ్చినాయి. అప్పుడు 20 మంది సభ్యులతోటి ఇది స్టార్ట్ చేసినాము. 20 మంది బోర్డు మెంబర్లు, ట్రస్టీలు అనమాట. 20 మంది ట్రస్టీలతో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు చాలామంది చనిపోయారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది వస్తలేరు. ఇప్పుడు మాత్రం ఒక 4 మాత్రం యాక్టివ్గా వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు. అందులో నేను మొత్తం నేను చూసుకుంటున్నా ప్రస్తుతము. పాలాది పరమేశ్వర్ అనేటైనా మా బంధువే. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయనకు ఎందుకో ఏమో ఆయనకు ఈ వృద్ధాశ్రమానికి ఈ ల్యాండ్ ఇవ్వాలని ఆయనకు కోరిక కలిగింది. అయితే ఆయన ఈ భూమిని దానం ఇచ్చిండు.
ఆ యొక్క దానం ఇచ్చేయడం వల్లనే మేము ఈ వృద్ధాశ్రమం స్టార్ట్ చేసినాము. దీని విలువ సుమారు ఇప్పుడు 5 కోట్లు ఉంటుంది. అందులో 50 గదులు కట్టినాము. అయితే గదులు కట్టడానికి కూడా మా దగ్గర డబ్బు ఎట్లా చేసామంటే, ఎవరైతే గదులకు వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు కానీ తాత పేరు కానీ ఎవరైనా పెట్టుకుంటే ఆ గదికి 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే వాళ్ళ పేరు పెడతామంటే మాకు 50 గదులకు 50 మంది 2 లక్షల రూపాయల లెక్క మాకు డొనేషన్స్ వచ్చినాయి. ఆ పైసలతోటే మేము ఇది కట్టినాం, అందిస్తున్నాం. ఇప్పుడు ఒక నెలకు 5-6 మంది 5,000 లెక్క వాళ్ళ బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ వీటికి ఇస్తున్నారు. అట్లే ఈ చీటీల అమౌంట్ వస్తుంది. ఇంకా కొంతమంది బియ్యం ఇస్తారు, కొంతమంది ఆయిల్ నూనె అవన్నీ ఇస్తారు. వీటితోటి మంచిగా దానికి సరిపోతుంది. ఏం పెద్ద కొదువ లేదు డబ్బులకు. ఎవరైనా కొదువునా 5,000-10,000 మేము కావాలంటే చదువుతాం, అట్లా నడుస్తుంది. ఇది ఏంటంటే ఇది ఏరియాలో చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క ల్యాండ్ యొక్క మహత్యము, మళ్ళీ మనం ఇక్కడ చేసే పూజలు యజ్ఞాలు హోమాలు ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి ఈ యొక్క ప్లేస్ అంతా పవిత్రంగా ఉండడం వలన వాళ్ళు చిరునవ్వుతోటి ఆనందంగా ఉండి సంతోషంతో ఉన్నారు. వాళ్ళు పొమ్మన్న ఓరు వాళ్ళ కొడుకుల దగ్గరికి బిడ్డల దగ్గరికి లేకుంటే వాళ్ళ బంధువుల దగ్గరికి పొమ్మన్న ఓరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నరేందర్, మీరు ఈ వృద్ధాశ్రమానికి ఇప్పుడు దానం, అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. మీరు ఈ విధంగా అన్నదానానికి ఒకరోజు భోజనానికి, ఒక పూట భోజనానికి 5,000 రూపాయలు మీరు సహాయం చేయండి. మీ పేరు మీద ఆ రోజు భోజనాలు పెడతాము. భోజనాలు పెడితే ఆ యొక్క డబ్బుతోటి మేము ఇంకా ముందుకి ఇంకా మా మెంబర్లను, వృద్ధులను ఇంకా ఎక్కువ మందిని తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున మెయింటైన్ చేస్తాము. అందరూ మీరు ఆర్థిక సహాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.